హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ శివ వ్లాగ్స్. ఈరోజు అయితే మన సబ్స్క్రైబర్ ఒకరు ఎగ్ పచ్చడి, మనకి ఏమంటారు, గుడ్డు పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేయాలి బ్రో అని చెప్పేసి అయితే కామెంట్ పెట్టిండు అనమాట. అవునా, నిజమా? ఖచ్చితంగా బ్రో, నీకోసమే చేస్తున్నా. తన పేరు రాములు అని, కోడిగల్ల రాములు. ఆ బ్రో కోసమే ఇప్పుడైతే నేను ఎగ్ పచ్చడి ఎట్లా ప్రిపేర్ చేయాలో చూపిస్తా. అండ్ మీకు కూడా కామెంట్ అయితే పెట్టండి, అటువంటి వాటి మీదనైతే నేను ఖచ్చితంగా వీడియో తీస్తాను. అండ్ నాకు తెలిసినవి ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఒక బ్రో కూడా కామెంట్ చేసి నాకు ఖమ్మం నుంచి కంప్యూటర్ గురించి, బట్ నాకు కొంచెం ఎగ్జామ్స్ ఉండి నేను తీయలేకపోయాను. కాకపోతే ఈ వీక్లో మాత్రం ఖచ్చితంగా తీసి ఆ వీడియోని అయితే పోస్ట్ చేశాను. సారీ బ్రో, ఇవే తగ్గించుకుంటే మంచిది. కొంచెం లేట్ అయినందుకు ఏమనుకోవద్దు. ఇప్పుడైతే ఈరోజు ఎగ్ పచ్చడి ప్రిపేర్ చేయడం ఎట్లాగో చూపిస్తాను నేను. ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఈ ఎగ్ పచ్చడికి కావాల్సినవి ఫస్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఎగ్స్, ఒక నిమ్మకాయ, అండ్ కలమాకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, సాల్ట్, గరం మసాలా, అంటే దీంట్లోనే ధనియాలు ప్లస్ గరం మసాలా ఇవన్నీ ఉన్నాయట. వీటితోటి సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. మనకు ఈ పచ్చడి అయితే మనకు 15 days అయితే నిల్వ ఉంటుంది, ఎక్కువైతే ఉండదు. ఈ పచ్చడిని అయితే ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఇప్పుడు నేను ప్రాసెస్ అయితే ఫస్ట్ మనమైతే ఎగ్స్ని అన్నిటినీ ఒక గిన్నెలో పోసుకోవాలన్నమాట. ఉడకబెట్టి కూడా వేయచ్చు, కాకపోతే ఉడకబెడితే ఏంటంటే మనకి లోపల ఎల్లో కలర్ ఉంటుంది కదా, ఆ యాక్ అనేది కొంచెం కౌస్ వాసన వస్తుంది. సో అట్లా రాకుండా ఉండాలంటే మనం ఈ మెథడ్ వాడినాం అనుకోండి, మంచిగా ఉంటుంది. సింపుల్ అయిపోతుంది, ఎక్కువ కష్టం కూడా ఉండదు. జస్ట్ 10 minutes పడుతుంది. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ అన్నిటిని కొట్టుకుంటున్నాం కదా, ఈ షెల్స్ ఉంటాయి కదా, అంటే ఈ ఎగ్ షెల్స్ మనం మిక్సీలో వేసి మనం ఏమంటే కొన్ని వాటర్ పోసి చెట్లకు కూడా ఉపయోగించుకోవచ్చు. మంచి కాలుష్యం అయితే చెట్లకైతే అందుతుంది న్యాచురల్గా. ఒకసారి ఆ ప్రాసెస్ కూడా వేసి చూపిస్తాను. ఇప్పుడు దీంట్లో మనం మిరియాల పొడి అయితే వేయాలి. మీకు నచ్చినంత తీసుకోండి. కొంచెం సాల్ట్ కూడా తగినంత, మీ రుచికి తగ్గట్టు వేసుకోండి. వీటిని ఇప్పుడు మొత్తం మనం మిక్స్ చేయాలన్నమాట. మొత్తం మంచిగా మిక్స్ కావాలి ఇదంతా. అండ్ సారీ, ఇంకొకటి ఇంగ్రీడియంట్ కూడా ఉంటుంది, పసుపు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఇంకో దీంట్లో ఇప్పుడు కొడుతున్నాం కదా, దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం పచ్చడి పెట్టేటప్పుడు కూడా చూపిస్తా. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది అనమాట, మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇప్పుడు దీన్ని మనం ఎట్లా బాయిల్ చేసుకోవాలో చూపిస్తా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ ఉంటుంది కదా, ఈ కుక్కర్ అయితే పెట్టుకోవాలి. ఈ కుక్కర్లో మనం కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. నాకు అర్థం కాలేదు సార్. స్టీమ్ కోసం ఇది కొన్ని సరిపోతాయి. మనం ఎక్కువ పోసుకున్నాం అనుకో, ఇప్పుడు మనం ఇది బాయిల్ చేస్తున్నాం కదా, దీంట్లోకి అయితే మొత్తం వాటర్ అనేవి వచ్చేసాయి అనమాట. సో ఎక్కువ అవసరం లేదు, కొన్ని స్టీమ్ వరకు కుక్ అయితే సరిపోతాయి. మనకు వాటర్ అయితే బాయిల్ అయినాయి కదా, ఇప్పుడు మనం ఈ ఎగ్ కలిపిన మిశ్రమం ఉంది కదా, దీంట్లో పెట్టుకోవాలన్నమాట. దీంట్లో పెట్టి దీని మీద మూతకి మనం ఇది వాడినాం అనుకోండి, ఆవి స్టీమ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది కదా, లోపల మళ్ళీ పడదు. దాంట్లో వాటర్ కాదనమాట, ఫ్లఫీ ఇక మంచిగా వస్తుంది. ఇప్పుడు ఒక 10 minutes వరకు అయితే బాయిల్ చేయాలి. 10 minutes తర్వాత ఇప్పుడు అది ఎట్లా కుక్ అవుతుందో నేనైతే చూపిస్తా. 10 minutes later. 10 నిమిషాల తర్వాతనైతే ఉడికిపోతుంది ఆల్రెడీ. మనమైతే స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది ఉడికింది లేదో ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఒక చాక్ తీసుకొని మనం దీంట్లో డిప్ చేసి చూసినాం అనుకోండి, దానికి ఏం అంటుకోకుండా ఉడికినట్టే. అండ్ చూసారు కదా ఎంత మంచిగా ఉడికిందో, ఆ వాటర్ కూడా పడాయన్నమాట ఇప్పుడు మనం ఇట్లా పెట్టుకోవడం ద్వారా. లేకపోతే మనం డైరెక్ట్ కుక్కర్ మూత పెట్టేస్తాం అనుకోండి, వాటర్ అనేవి దాంట్లో పడతాయి, అంత మంచిగా ఉండదు. అండ్ ఇప్పుడైతే మనం అది తీసేద్దాం. ఇది చూడండి ఎంత మంచిగా ఉడికిందో. ఇప్పుడైతే మనం తీసుకొని చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసుకుందాం. ఈజీగా రావాలంటే మనం ఇట్లా చాక్ తోటి సైడ్స్ కన్నాం అనుకోండి, అది ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీరు ఫస్ట్ ఈ గిన్నెకి ఆయిల్ రాసుకోరు అనుకోండి, అప్పుడు కూడా ఈజీగానే వస్తుంది. నేనైతే ఆయిల్ ఏం రాయలే, చూడండి ఎట్లా వచ్చిందో, ఈజీగానే వచ్చేసింది కదా. సో మనం దీని అయితే ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లెక్క కట్ చేసుకుందాం. మీరు ఇంకొక ప్లెయిన్ ఉన్న దాంట్లో వేసుకోరు అనుకో, ఇటువంటి షేప్ అయితే రాదు, మంచిగా వస్తుంది. ఇంకా
ఇప్పుడు మనకి ఎంత సైజ్ కావాలనో అంత సైజ్ కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫ్లఫీగా వచ్చింది కదా. సో ఇట్లా వచ్చింది అనుకోండి సరిపోతుంది, మనకి ఎక్కువ అవసరం లేదు. ఇంతవరకు కుక్ అయితే కూడా చాలు. మరి ఇంకెక్కువ కుక్ అయింది అనుకోండి, ఆల్రెడీ మనం మళ్ళీ డీప్ ఫ్రై చేసాం కదా, దీన్ని గట్టిగా అవుతుంది అనమాట. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం అయితే మనం కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు పచ్చడికి ఎంత పెట్టుకుంటారని కాకుండా అది మొత్తం డిప్ అయ్యేంత వరకు మేమైతే ఫ్రీడమ్ ఆయిల్ వాడతాం. మీరు నచ్చిన ఆయిల్ తోటి అయితే వేసుకోవచ్చు. నేనైతే పచ్చడికి ఇంత సరిపోతుంది అనుకుంటున్నా. 2 స్టెప్స్ అయినా సరే మళ్ళీ ఎగ్ కదా, మళ్ళీ వేరే కర్రీస్లలో వేసుకొని అనుకున్న వాళ్ళైతే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవ్వండి. మీకోసం అయితే ఇంత కష్టపడి వీడియోస్ అయితే వేస్తున్నాను కదా, నన్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేసుకోండి. ప్రతిరోజు 1 o'clock అయితే నేను వీడియో పోస్ట్ చేస్తాను అండ్ షార్ట్ కూడా పెడతాను. మీకు షార్ట్లో ప్రాసెస్ అంత ఫాస్ట్గా కాదు కాబట్టి నేను లెంత్ వీడియోస్ పెడుతున్నాను. షార్ట్లో అయ్యేటి ఉంటేనైతే ఖచ్చితంగా షార్ట్కే ప్రిఫర్ చేస్తాను. నేనైతే త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే రావాలని కోరుకుంటున్నాను. కొంచెం ఈ మంత్లో మీరైతే తెచ్చేస్తారని అయితే ఆశిస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం వీటిని. మీరు ఎక్కువ పెట్టి కూడా ఆయిల్ తీసుకోవచ్చు, కాకపోతే మళ్ళీ ఆయిల్ తీసేసుకొని వేరే వాటికి వాడతా అంటేనేమో ఏం కాదు. లేదు నేను ఓన్లీ పికిల్ కోసమే వాడతా అంటే మీకు ఎంత వరకు అయితే సరిపోతుందో అంత ఆయిలే వాడండి, మళ్ళీ వేస్ట్ అయితే వేసుకోకండి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. ఇక్కడ చూడండి, మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అయితే ఇవి పొంగుతున్నాయి. ఇప్పుడు డీప్ ఫ్రై ఎందుకు వేసుకోవాలంటే మనం ఆల్రెడీ ఇట్లా ఏమంటారు స్టీమ్ మీద ఉడకబెట్టినాం కదా వీటిని. సో ఆ స్టీమ్కి మంచిగా కుక్ అవుతుంది. కాకపోతే స్టీమ్ తోటి ఉన్నవి 2 days వరకే ఉంటాయి అన్నమాట. డీప్ ఫ్రై చేయడం ద్వారా నాకు తెలిసి 15 days వరకు అయితే ఉంటుంది. 1 month అని అయితే నేను గ్యారంటీ చెప్పాను, కానీ 15 days అయితే ఉంటుంది. ఈసారి చేస్తున్నాను కదా, 1 month వరకు ఉంటుంది అయితే ఖచ్చితంగా చెప్తా. 1 month వరకు ఉంటుంది, నాకు తెలిసి అయితే 15 days ఉంటుంది. ఎక్కువ రోజులు అయితే ఉండవు ఇవి. నెక్స్ట్ చేసినవి కూడా మంచిగా పఫ్లాగా వంగుతున్నాయి. మనకు ఇవి ఎంతవరకు బాయిల్ అవ్వాలంటే గోల్డెన్ కలర్ చూసారు కదా, బ్రౌన్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి బొగ్గుల్లా అయితే వేయించుకోకూర్రి. అది సైడ్ పడ్డది కదా, ఇగ్నోర్ చేసేయండి దాన్ని. చాలా మంది ఏమనుకుంటారు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే పైసలు వస్తుండొచ్చు వీళ్ళకి, తీసేస్తున్నారు కదా అనుకుంటారు. వాళ్ళకి ఆ ప్రాసెస్ అంతా తెలియదు. మానిటైజేషన్ కావాలి, 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, ఈ విషయాలన్నీ ఏం తెలియదు. జస్ట్ వచ్చేస్తున్నాయి అని అనుకుంటారు అనమాట. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా. సో వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత అయితే గివప్ అయితే అస్సలు ఇవ్వకూడదు. చేసే ముందే ఒకసారి ఆలోచించుకోండి. ఎవరు ఎన్ని కామెంట్స్ పెట్టినా, ఎవరు ఎన్ని అన్నా సరే కానీ మీరైతే ముందుకోవాలి. అన్నటోళ్ళు అందరూ ఎవరు కూడా మీకైతే ఫుడ్ అయితే పెట్టరు. అండ్ ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ అయితే బయటకు తీసుకోండి. అండ్ మనం ఎక్కడ ఎవరు ఏం చేస్తారో, ఎవరైనా ఏమనుకుంటారో అని చెప్పేసి ఆగిపోయినాం అనుకోండి, మనం ఎక్కడ వేసిన కొంగడ అన్నే ఉంటుంది అనమాట. What a vision. What a thought. ఇప్పుడు లాస్ట్లో మనకు మిగిలిపోయింది కదా, లాస్ట్లో దీన్ని సపరేట్ ఎంపుకున్నాం. వాటితో పాటు ఎంపితే ఇదైతే మాడిపోతుంది కదా, దీన్ని సపరేట్ ఎంపుకున్నాం అనుకోండి సరిపోతుంది. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. దీనికి ఎక్కువ టైం పట్టదు, వాటికంటే పెద్ద పెద్ద పీసెస్ ఉన్నాయి కాబట్టి వాటికైతే టైం పడుతుంది. అండ్ దీన్ని ఎంపుకుంటున్నప్పుడే మనము దీంట్లోనే మనకు సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే 2 spoons వేస్తున్నా. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఎంత కావాలో అంత కాదు, మనకు దేనికైతే ఎంత వేసుకుందాం అనుకుంటామో మనం పెట్టుకునే పచ్చడికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకోకూరి, అల్లం వాసన ఉంటుంది మళ్ళీ. నాకు అర్థం కాలేదు సార్. ఇది మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి అల్లం వెల్లిగడ్డ. ఇప్పుడు ఈ టైంలోనే మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 3 రెబ్బలు వేస్తున్నా. మంచి అరోమాటిక్ స్మెల్ అయితే వస్తుంది. అల్లం వెల్లిగడ్డ, ఇవి కలమాకు. ఖచ్చితంగా ట్రై చేయుర్రి. సింపుల్, ఈజీగా అయిపోతుంది. 15 నిమిషాలు నాది కాదు అనుకోండి, అయిపోతుంది పచ్చడి. 1 week వరకు సెట్. ఇప్పుడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ ఉడికింది కదా, సరిపోతుంది. దీంట్లో మనం 4 tablespoons వేసుకుందాం. నేను 5 eggs తీసుకున్నా కదా. కారం ఎక్కువ తినే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే 4 tables వేస్తున్నా. ఇదైతే మా ఇంట్లో కొట్టించిన కారం పొడే 4 వేస్తున్నా. దీంట్లో ఉప్పు మేము సపరేట్ ఉప్పు కలిపింది కాదనమాట. దీనికి ఒక 2 tablespoons వేస్తున్నా. 2, 3. పచ్చళ్ళ ఉప్పు ఉంటూనే ఉంటుంది. దీంట్లో గరం మసాలా పొడి, అంటే ఇది గరం మసాలా కాదు, ధనియాలు. దీన్ని ఒక
2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నా. మీరు కావాలంటే జీలకర్ర మెంతుల పొడి అండ్ ఇంకా ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేనైతే అవి ఏమి వేస్తలేను. మంచి స్మెల్ అయితే వస్తుంది, సరిపోతుంది. దీంట్లోనే నిమ్మకాయ వెండుతారు, కాకపోతే దించిన తర్వాత వెండుకుంటే కొంచెం బెటర్ అనమాట చల్లారిన తర్వాత. ఇప్పుడు దీంట్లోనే మనమైతే ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా, ఇవి కలిపేద్దాం. ఇప్పుడు ఇది ఒక 15 మినిట్స్ చల్లారిన తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం స్క్వీజ్ చేయాలన్నమాట. 15 మినిట్స్ చల్లారిన తర్వాత, ఇప్పుడైతే కాదు వేడి మీద. ఇప్పుడు నేనైతే లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. 15 మినిట్స్ అయితే అయిపోయింది. టేస్టీ ఎగ్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడైతే ఎగ్ పచ్చడి రెడీ అయింది కదా, నేనైతే వేసుకొని తింటున్నా. చూడండి ఎంత మంచిగా ఉందంటే డెలిషియస్ ఉంది. ఇదైతే మనకు 15 డేస్ వరకు తిని ఉంటుంది. ఇప్పుడు నేనైతే కొంచెం వేసుకొని తింటున్నా. మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎటువంటి వాటి మీద వీడియోస్ చేయనో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ నేను ఇప్పుడు ఈ రోజైతే ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పేసి ఆ బ్రో కోసమే చేస్తున్నా. కోడిగల్ల రాములు బ్రో, ఇదైతే నీకోసమే. చాలా సింపుల్. బాబా సూపర్ ఉంది. ఖచ్చితంగా మస్ట్ అండ్ ట్రై చేయండి. ఇంకేం అవసరం లేదు, అన్నీ మంచిగా సరిపోయినాయి. తింటుంటా ఉంటే తినాలనిపిస్తుంది. అండ్ దీనికి సైడ్కు మనకు రసం ఉందనుకో, బాబా అసలు వర్ణించలేం మనము, అంత బాగుంది. మా కారా పాప అయితే వచ్చేసింది అనమాట, మా అన్న కూతురు. సో ఇంకా తను తినే స్టేజ్ రాలే, వచ్చింది అనుకోండి మన ప్లేట్లు అన్నీ అయిపోతాయి. సో మా అన్న కూతురు అనమాట ఆమె. చూస్తుంది తింటుంటే. అటు వీడియో దిక్కు చూడు, హాయ్ చెప్పాలి అందరికి, మనోళ్ళకి హాయ్. ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, ప్రెస్ ద బెల్ ఐకాన్. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే నేను 1000 కావాలని కోరుకుంటున్నాను. మీరు చేశారని నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది, గట్టిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.